హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఎవరైనా సరే రావాల్సిందే. ఆయన ఒక సాధారణమైనటువంటి మంత్రే కదా. ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎంలు మంత్రులు చాలా మంది ఉన్నారు కదా. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏంటి స్పెషల్ అంటే ఆయన పవన్ కళ్యాణ్. ఆయన పవన్ కళ్యాణ్ కాబట్టే ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఇంత అద్భుతమైనటువంటి ప్రగతి వస్తుంది, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎం అంటే ఎలా ఉంటారో మిగతా రాష్ట్రాలకు దేశానికి చూపించారు. ఒక మంత్రే, సాధారణ మిగతా మంత్రులు ఎలాగో అలాంటి మంత్రి, కానీ ఆయన స్థాయి ఏంటో, ఆ మంత్రి పదవికే ఎలా అద్భుతమైనటువంటి వన్నె తెచ్చారో పవన్ కళ్యాణ్ గారిని చూస్తే మిగతా రాష్ట్ర మంత్రులు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే ఈరోజు సింగపూర్కి సంబంధించినటువంటి సింగపూర్ కౌన్సిల్ ఆఫ్ జనరల్ సి ఎడ్గర్ పాంగ్, అలాగే కౌన్సిల్ వైష్ణవి వాసుదేవన్ గారు పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు ఆయన ఛాంబర్లో కలవటం జరిగింది. పవన్ కళ్యాణ్ గారితో చాలాసేపు సంభాషించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులతో అటు సింగపూర్ గవర్నమెంట్ అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సంయుక్తంగా ఒక ఒప్పందానికి వద్దాం, పరస్పరం అంగీకారంతో అభివృద్ధికి తోడ్పడదాం అని చెప్పేసి ఒక కీలకమైనటువంటి ఒక కాల్ ఇవ్వటం జరిగింది. అంటే ఒక అవకాశాన్ని ఇద్దరు కూడా మాట్లాడుకోవడం జరిగింది. దీని మీద ఇంకా తుది దశకు వెళ్లాల్సినటువంటి అవసరం చాలా ఉంది. సో ముందుగా వీళ్ళు మాట్లాడుకోవటాన్ని కూడా చాలా స్వాగతించాల్సినటువంటి అవసరం. డెఫినెట్గా ఎవరు ఎన్ననుకున్నా కూడా ప్రధానంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు దృష్టి పెట్టేది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీదే అని చెప్పటానికి ఈ సమావేశం, ఈ భేటీ ఒక నిదర్శనంగా మనం చూడొచ్చు. ఒక పక్క దావోస్లో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులను ఏ కంపెనీలకు తీసుకురావాలి, ఇక్కడ ఎలాంటి అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయని వాళ్ళకి వివరిస్తూ ఇక్కడికి ఆహ్వానిస్తున్నారు. ఇంకొక పక్క రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చినటువంటి మిగతా వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూడా సంభాషిస్తూ, రండి ఇక్కడ మాకు అద్భుతమైనటువంటి అవకాశం, మీకు అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి, మా ద్వారా మీరు లబ్ధి పొందండి, తద్వారా మాకు మంచి అవకాశాలను ఇవ్వండి, మా యువతకి మంచి నైపుణ్యం ఉంది, దాన్ని ఉపయోగించుకోండి, వాళ్ళకి మంచి అవకాశాలు ఇవ్వండి అని చెప్పడం జరుగుతుంది. సో ఇది ఒక అద్భుతమైనటువంటి కలయికగా మనం చూడొచ్చు. గతంలో అటు చంద్రబాబు నాయుడు గారు కూడా సింగపూర్ గవర్నమెంట్తో సత్సంబంధాలు చాలా అద్భుతంగా ఉండేయని గతంలో చాలాసార్లు విన్నాం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని కూడా సింగపూర్ తరహాలో నిర్మించడం కోసం అక్కడ ఉన్నటువంటి ప్రతినిధులను ఇక్కడ తీసుకొచ్చి అనేక సార్లు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళని చూపించడం, ఇక్కడ ఉన్నటువంటి రాజధాని నిర్మాణంలో వాళ్ళని భాగస్వాములు చేయాలంటూ కూడా మనం గతంలో చూసాం. మళ్ళీ ఇప్పుడు ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే ఎన్ని అద్భుతాలు సృష్టిస్తుందో మనకు తెలుసుకున్నాం. ఇప్పుడే చూడబోతున్నాం. దాదాపు కేంద్రం నుంచి ఇప్పటికే 3 లక్షల కోట్ల నిధులు రిలీజ్ చేయించుకున్నాం. మిగతా అనేక కంపెనీలని ఇక్కడికి దాదాపు 2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అనుకూలంగా ఉంది అని చెప్పి నారా లోకేష్ గారి నేతృత్వంలో అనేక కార్యక్రమాలు మనం చూడబోతున్నాం. సో డెఫినెట్గా వీళ్ళిద్దరు ముగ్గురు కలయిక చాలా అద్భుతంగా ఉండబోతుంది. ముఖ్యంగా ఈ సింగపూర్కి అలాగే ఆంధ్రప్రదేశ్కి చాలా సత్సంబంధాలు చాలా బలంగా ఇంకా ముందుకు వెళ్ళాలనే ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు భేటీ అయ్యారు. వాళ్ళకు కూడా అటు లేపాక్షికి సంబంధించినటువంటి బొమ్మలను వాళ్ళకి ఇవ్వటం కూడా జరిగింది. ఆ కౌన్సిల్ మెంబర్స్కి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళు కూడా ట్విట్టర్ వేదికగా కూడా వాళ్ళు చూపించినటువంటి పరిస్థితి కూడా చూపిస్తాను మీకు. అంటే ఆయన కూడా సింగపూర్కి సంబంధించినటువంటి జనరల్ కౌన్సిల్ కూడా ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి ట్విట్టర్ వేదికగా ఆయన ఏం మాట్లాడుతున్నారో కూడా మనం చూపించు. థ్యాంక్ యూ హానరబుల్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఫర్ వార్మ్ రెస్పాండ్ అయ్యారు, మాకు బాగా సపోర్ట్ ఇచ్చారు. అలాగే త్వరలో సింగపూర్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎంజాయ్ ఏ లాట్ ఆఫ్ స్టార్టింగ్ ఫ్రెండ్షిప్ అండ్ గ్రేట్ ఆపర్చునిటీస్ అని చెప్పి డిస్కషన్స్ అని చెప్పుకోవడం జరిగింది. అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అలాగే సింగపూర్కి సంబంధించిన కొలాబరేషన్ త్వరలో ఉండబోతుంది. దీనికి సంబంధించిన ఒక అద్భుతమైనటువంటి కాల్ని దీని ద్వారా ఈ భేటీ ద్వారా ఇవ్వటాన్ని కూడా మనం చూడొచ్చు. సో ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి అవకాశాలు వచ్చినా కూడా అందిపుచ్చుకోవడం కోసం అటు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు కూడా బాగా నిజాయితీగా పనిచేసేటువంటి ప్రభుత్వాలు ముందున్నప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్నటువంటి అనేక కంపెనీలు, దేశాలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి రెడీగా ఉన్నాయని చెప్పడానికి ఇది ఒకటి మనం చూడొచ్చు.